ఇక్కడ ఏ బార్ బి ఏసి ఏ బార్ డి బార్ ఇది ఎస్ఓపి ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సమ్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ టర్మ్ తీసుకుందాం. ఏ బార్ బి ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్లో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. సో ఇది ఫోర్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏమేమి మిస్సింగ్? ఏ ఉంది, బి ఉంది, కానీ సి డి లేదు. సో ఏ బార్ బి ఏదైతే క్వశ్చన్ ఉందో అదే ఫస్ట్ టర్మ్ ఏ బార్ బి. సి లేదు కాబట్టి సి ఇంటూ సి బార్. డి లేదు కాబట్టి డి ఇంటూ డి బార్. అసలు డి టర్మ్ ఏదన్నా ఏది లేకపోయినా తీసుకోవాలి. ఒకవేళ ఏదన్నా డి ఉన్న డి బార్ ఉన్నా తీసుకోవద్దు. ఇఫ్ డి ఉన్నా తీసుకోవద్దు, డి బార్ ఉన్నా తీసుకోవద్దు. ఇప్పుడు ఏ బార్ ఉంది అందుకే ఏ తీసుకుంటలేను. ఏ కూడా తీసుకోవచ్చు అనుకోవచ్చు, ఏ తీసుకోను ఎందుకంటే ఆల్రెడీ ఏ టర్మ్ అనేది ఉంది. తర్వాత బి టర్మ్ ఉంది, సో తీసుకోను. తర్వాత ఏ బార్ బి సి డి చేయాలి. తర్వాత ఏ బార్ బి సి డి బార్, అలా ఏ బార్ బి సి బార్ డి, ఏ బార్ బి సి బార్ డి బార్. అలా ఫస్ట్ ఏ బార్ బి సి డి, ఏ బార్ బి సి డి బార్, మళ్ళా ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి సి బార్ డి ప్లస్ ఏ బార్ బి సి బార్ డి బార్, ఏ బార్ బి సి బార్ డి బార్. ఓకే, ఇలా ఫస్ట్ టైం అయిపోయింది. ఇది ఫస్ట్ టర్మ్కి ఇది. నెక్స్ట్ తర్వాత ఏసీ. ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ రాయాలి. ఏసీలో ఏ టర్మ్ ఉంది, సి ఉంది, ఇంకా ఏ టర్మ్ లేదు, బి టర్మ్ లేదు. సో బి ఇంటూ బి బార్, డి లేదు, డి ఇంటూ డి బార్. సేమ్ ఇంకా అదే ప్రాసెస్. ఏసీబి డి, ఏసీబి డి బార్, ఏసీబి బార్ డి, ఏసీబి బార్ డి బార్. సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏ బార్ డి బార్. ఏ టర్మ్ ఉంది, డి టర్మ్ ఉంది. సో క్వశ్చన్ అలా రాసుకొని ఏ టర్మ్ లేదు, ఇప్పుడు సి టర్మ్ లేదు అండ్ బి టర్మ్ కూడా లేదు. సో బి టర్మ్ లేనందుకు బి ఇంటూ బి బార్. సేమ్ మళ్ళా ఇది 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 మళ్ళీ ఇది కన్ను ఈ రెండు ఇది ఇది ఈ రెండు ఇది ఇది. ఏ బార్ డి బార్ సి, ఏ బార్ డి బార్ సి బి ప్లస్ ఏ బార్ డి బార్ సి బి బార్, ఏ బార్ డి బార్ మళ్ళా సి బార్ బి ప్లస్ ఏ బార్ డి బార్ సి బార్ కదా, సి బార్ బి బార్. ఓకే, దీన్ని మనము ఇలానే రాసుకోవచ్చు. ఇప్పుడు అసెండింగ్ అంటే ఏబిసి ఫామ్లో రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఏ బార్ తర్వాత బి ఖాళీ ఉంది కదా, సి కూడా ఖాళీగా ఉంది, తర్వాత డి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి ఖాళీ ఉంది, డి బార్ ప్లస్ ఏ బార్ బి సి బార్ డి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ డి బార్. ఇది ఇట్లనే సేమ్ ఇక్కడ కూడా కొంచెం అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఒకవేళ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఏబిసిడి నార్మల్ ఉన్నాయి, ఏబిసిడి ప్లస్ ఏ మంచిగా ఉంది, బి బాగానే ఉంది వితౌట్ బార్, సి కూడా వితౌట్ బార్, డి మాత్రం బి బార్ ఉంది. సో అలా ఏ బి బార్ సి డి, ఏ బి బార్ సి డి బార్. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. ఇక్కడ ఏమున్నాయి, ఏబిలో ఇది ఏ బార్ బి కదా, ఇది ఏసి కదా, ఇది ఏ బార్ డి కదా, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి దీంట్లో అంతే.
ఏబి బార్లో ఇదంతా రాసి ప్లస్ ఏసీ కాడ ప్లస్ చేసి ఏసీ కాడ ఇదంతా రాసి నెక్స్ట్ ఏడి బార్ ఇది రాయాలి అంతే. ఇప్పుడు ఏమైందంటే ఇది ఉందా, ఇది ఓల్డం రాసుకోవాలి ఫస్ట్. ఏ బార్ బిసిడి ప్లస్ ఏ బార్ బిసిడి బార్ ప్లస్ ఏ బార్ బిసి బార్ డి ప్లస్ ఏ బార్ బిసి బార్ డి. తర్వాత ఏసీ టర్మ్స్ కదా, ప్లస్ ఏసీ ఏబిసిడి ప్లస్ ఏబిసిడి బార్ ప్లస్ ఏబి బార్ సిడి ప్లస్ ఏబి బార్ సిడి బార్. అయిపోయిందా? ఏ టర్మ్ అంతా రాసుకున్నా, ఏసీ టర్మ్ ఇదంతా రాసుకున్నా ఫస్ట్. తర్వాత ఇదంతా రాసిన ఇప్పుడు ఇది ప్లస్ ఏ బార్ బిసిడి బార్ ప్లస్ ఏ బార్ బిసిడి బార్ ప్లస్ ఏ బార్ బిసి బార్ డి. ఇంకా అన్నీ ఇదే ఎస్ఓపి ఫామ్.